మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా, సాంకేతికంగా ఎన్ని అద్భుతాలు సృష్టించినా, జీవితం అనే ప్రశ్న ఎదురైనప్పుడు మాత్రం తిరిగి తల వంచి వెతుక్కునే సమాధానం ఒకటే. అదే భారతీయ తత్వం. ఈ తత్వాన్ని, మహోత్కృష్టమైన మన సంప్రదాయపు విలువలను తెలియజేస్తూ భక్తి తత్వాన్ని జాగృతపరిచే దివ్యమైన ఆలయం విజయనగరంలోని దుప్పాడలో నిర్మితమైన శ్రీ అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర ఆలయం. ఇవాల్టి ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాలను గురించి తెలుసుకుందాం. ఈనాటి చదువుల్లో విజయం ఉంది, కానీ జీవన విజ్ఞానం కొరబడింది. స్పర్ధ ఉంది, కానీ సంస్కారం మరుగున పడిపోతోంది. భక్తి ఉంది, కానీ ఆధ్యాత్మికత ఔన్నత్యం గురించి తెలియటం లేదు, ఎవరూ తెలుసుకోవాలనుకోవటం లేదు. ఈ లోటుపాటులన్నిటినీ తీర్చగలిగే శక్తి, పూడ్చగలిగే శక్తి, చదువుకు తగిన సంస్కారాన్ని, మానవ జీవితం విలువలను తెలియజేసే శక్తి కేవలం ధర్మ నిలయాలైన ఆలయాలకు మాత్రమే ఉందన్న సత్యాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించే మహోన్నతమైన దివ్యక్షేత్రం విజయనగరం పట్టణంలోని దుప్పాడలో నిర్మితమైన శ్రీ అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి ఆలయం. మన భారతీయ తత్వదర్శనంలో ఆలయం అనేది కేవలం ఒక ప్రార్థనా స్థలం కాదు, అది ఒక జీవన బోధనా కేంద్రం. మనిషి పుట్టినప్పటి నుండి మోక్షం దాకా సాగే ప్రయాణాన్ని దర్శన రూపంలో చూపించే మహావిజ్ఞాన వేదిక. అలాంటి విశిష్టతతో రూపుదిద్దుకున్న అరుదైన క్షేత్రం విజయనగరంలోని దుప్పాడలో నిర్మితమైన శ్రీ అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ క్షేత్రాన్ని మొదటిసారి దర్శించిన క్షణమే భక్తుడికి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇది సాధారణ ఆలయ నిర్మాణం కాదు, ఇది శ్రీచక్రాన్ని ఆధారంగా చేసుకుని రూపుదిద్దుకున్న ఒక జీవన తత్వరూపం. శ్రీచక్రం అంటే కేవలం ఒక ఆకారం కాదు, యంత్రం కాదు, అది సమస్త విశ్వానికి ప్రతీక. అదే సమయంలో మానవ దేహానికి, మానవ జీవితానికి కూడా ప్రతిరూపం. పరమ నాస్తికుడిగా జీవితాన్ని ప్రారంభించిన ఓ వ్యక్తి జీవితపు అనుభవాలతో పండి పరమ ఆస్తికుడిగా, పరమ భక్తుడిగా రూపాంతరం చెందిన ఆధ్యాత్మిక పయనానికి ప్రథమ సోపానం ఈ ఆలయం. మనిషి మనుగడకు ఆధారభూతమైన లౌకికమైన ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, శక్తిని అనేక రూపాల్లో, అనేక విధాలుగా ప్రసాదించే తల్లి శ్రీ మహాలక్ష్మి. ఆ తల్లి అష్టలక్ష్ముల రూపాల్లో మానవ జీవనానికి అవసరమైన సమస్త సంపదలను అనుగ్రహిస్తోంది. కోరి సేవించి వచ్చిన భక్తుల కొంగు బంగారమై 8 రూపాల్లో 8 పేర్లతో కటాక్షాన్ని కురిపిస్తోంది. ఒకే తల్లి 8 రూపాల్లో అనుగ్రహిస్తే అదే అష్టలక్ష్మి తత్వం. ఈ ఆలయంలో కొలువుతీరి ఉన్న అష్టలక్ష్ముల దర్శనం పురాకృత పుణ్యఫలం. అందుకే ఈ దర్శనం కేవలం భక్తితో కూడిన ప్రయాణం మాత్రమే కాదు,
మానవ జీవన పయనాన్ని అంచెలంచెలుగా అవగతం చేసుకునే అద్భుతమైన అవకాశం. 2014లో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 2016లో పరమహంస పరివ్రాజకులైన శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి కరకమలాల మీదుగా ఆలయ ప్రతిష్టాపన అత్యంత వైభవంగా పాంచరాత్ర ఆగమ సంప్రదాయ రీతిన విధి విధానపూర్వకంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన భక్తులు ముందుగా ఎడమవైపున గుండ్రటి కలువ పువ్వు ఆకృతిలో ఉన్న ప్రాకారంలో ఉన్న ధాన్యలక్ష్మి అమ్మవారి సన్నిధికి చేరుకుంటారు. ఈ సన్నిధి ప్రవేశ మార్గంలో ఇరువైపులా 2 హంసరాజాలు విరాజిల్లుతూ ఉంటాయి. ధాన్యలక్ష్మి అమ్మవారి దర్శనం మానవుని పోషణకు సంబంధించిన అమ్మవారి అనుగ్రహాన్ని సూచిస్తుంది. ముజ్జగాలకు పోషణకు ఆధారభూతమైన అనుగ్రహాన్ని ప్రసాదించే ఆ తల్లి బంగారు వన్నెల మకర తోరణంలో సకలాభరణ భూషితయై ఆకుపచ్చని పట్టు పీతాంబరాలను ధరించి పుష్పమాలాలంకృతయై భక్తులకు దర్శనమిస్తుంది. తరువాత 2వ ఆలయంలో ధైర్యలక్ష్మి కొలువుతీరి ఉంటుంది. ఆ తల్లిని కొందరు వీరలక్ష్మి అనే పేరుతో, ఆరోగ్యలక్ష్మి అనే పేరుతో కొలుచుకుంటారు. ఆ తల్లి కూడా అష్టభుజి, శంఖచక్రాలను, ధనుర్బాణాలను, త్రిశూలాన్ని, పుస్తకాన్ని, కుంకుమ రంగు పట్టు పీతాంబరాలను ధరించి ఉంటుంది. ధైర్యం లేకపోతే జీవితం ముందుకు సాగదు. ఆరోగ్యం లేకపోతే మనిషికి ధైర్యం నిలవదు. ఆ తల్లి దర్శనం మనకు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని, బలాన్ని, దృఢత్వాన్ని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని కలుగచేస్తుంది. 3వ ఆలయంలో సంతానలక్ష్మి అమ్మవారు కొలువుతీరి ఉంటారు. ఆ తల్లి 6 చేతుల్లో 2 కలశాలను, ఖడ్గాన్ని, డాలును ధరించి నీలిరంగు పట్టు పీతాంబరాలతో పుష్పమాలాలంకృతయై సకలాభరణ భూషితి అయి అలరారుతూ ఉంటుంది. ఆ తల్లికి ఒడిలో బిడ్డ ఉంటుంది. మనిషికి ఎన్ని సంపదలున్నా సత్సంతానం లేకపోతే జీవితంలో సంతృప్తి లభించదు. మనిషి జీవన సమయంలో సార్థకత దిశగా వేసే అడుగుల్లో జీవితంలో మధ్యస్థితిలో పొందే ఆనందానుభూతే సిసలైన, నవ్యమైన, భవ్యమైన అనుభూతి. ఈ అనుభూతిని, తాదాత్మ్యతను మనకు ప్రసాదించే తల్లి గజలక్ష్మి. ఆ తల్లి రాజ్యప్రదాత, చతుర్భుజి. ఈ తల్లికి ఇరువైపులా 2 గజాలు అభిషేకం చేస్తూ ఉంటాయి. 2 చేతుల్లోనూ 2 పద్మాలను కలిగి ఉంటుంది. మరో 2 చేతులలో వరదాభయ ముద్రలుంటాయి. ఐదవ ఆలయంలో విజయలక్ష్మి వేంచేసి ఉంటుంది. సకలాభరణ భూషితి అయి పుష్పమాలాలంకృతి అయి జగజ్జేయమానమైన ప్రభలను విరజిమ్మే మకర తోరణంలో ఆ తల్లి విరాజిల్లుతూ ఉంటుంది. ఈ తల్లి దర్శనమాత్రం చేత సకల విజయాలు కరతలామలకమవుతాయని ప్రతీతి. తరువాతి ఉపాలయంలో ఐశ్వర్య విద్యాలక్ష్మి అమ్మవారు కొలువుతీరి ఉంటారు. విద్య రూపంలో అనంతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించే దేవత ఐశ్వర్యలక్ష్మి. చదువుకున్న చదువును జీవనోపాధికి మార్గంగా మలచి అనుగ్రహించే శక్తియే ఐశ్వర్య విద్యాలక్ష్మి. మనం చదువుకున్న చదువు మనతో పాటుగా 10 మందికి ఉపయోగపడినప్పుడు, మన జ్ఞానం లోక కళ్యాణం కోసం ఉపయోగపడినప్పుడు అదే మనకు నిజమైన ఐశ్వర్యం. చివరగా 7వ ఉపాలయంలో ధనలక్ష్మి అమ్మవారు భక్తులకు సాక్షాత్కరిస్తారు. ఈ తల్లి బంగారపు వర్ణపు పీతాంబరాలను ధరించి 8 చేతుల్లో శంఖచక్రాలు, గద, పాశం, అంకుశం వంటి ఆయుధాలను ధరించి మరో 2 చేతుల్లో వరదాభయ ముద్రలను కలిగి సకలాభరణ భూషితి అయి దివ్య ప్రభలతో ప్రకాశిస్తూ మకర తోరణం కింద విరాజిల్లుతుంటుంది.
అష్టలక్ష్మి దర్శనమనే జీవన చక్రాన్ని పరిపూర్ణంగా అవగతం చేసుకున్న తర్వాత భక్తుడు సహజంగానే ఒక విధమైన అంతర్ముఖతకు చేరుకుంటాడు. బయట ప్రపంచపు అవసరాలు, ఆశలు, విజయాలు, ఐశ్వర్యాలు అన్నీ ఒక క్రమంలో తీరిన తరువాత ఇప్పుడు ప్రశ్న ఒక్కటే మిగులుతుంది: ఈ జీవితానికి అసలైన గమ్యం ఏమిటి? ఆ ప్రశ్నకు ప్రత్యక్ష సమాధానాన్ని తెలియపరిచేందుకు స్వామివారి అనుగ్రహాన్ని, అమ్మవారి అనుగ్రహాన్ని మనపై అపారంగా కురిపించేందుకు ప్రధాన ఆలయం మనల్ని సాదరంగా ఆహ్వానిస్తుంది. ప్రధాన ఆలయ ప్రవేశద్వారం వద్ద నిలిచి ఉన్న గరుడాళ్వార్ దర్శనం భక్తుడిలో శరణాగతి భావాన్ని మేల్కొలుపుతుంది. త్వరగా విష్ణు సాయుధ్యానికి చేర్చు తండ్రి అంటూ గరుడాళ్వార్ని మనసారా ప్రార్థించుకుంటూ ప్రధాన ఆలయంలోకి అడుగుపెట్టిన భక్తుడు సంసార చక్రం నుండి మోక్ష మార్గం వైపు ప్రయాణం ప్రారంభించినట్టే. సువిశాలమైన ముఖమంటపాన్ని దాటుకుని ముందుకు కదిలిన భక్తులకు అంతరాలయం కనిపిస్తుంది. అంతరాలయ ద్వారానికి ఇరువైపులా స్వామివారి ద్వారపాలకులైన జయ విజయులు వేంచేసి ఉంటారు. గర్భాలయ ప్రధాన ద్వారానికి ఓ వైపున స్వామివారి సర్వసేనాని అయిన విశ్వక్సేనుల వారి పంచలోహ దివ్యమూర్తి కొలువై ఉంటుంది. గర్భాలయంలో కొలువు తీరి ఉన్న కలియుగ ప్రత్యక్ష వరదుడైన శ్రీ వెంకటాచలపతి ఈ ఆలయంలో సాక్షాత్తు వైకుంఠ నారాయణుడిగా, ఐశ్వర్యలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిగా భక్తులకు దర్శనమిస్తాడు. అచ్చంగా ఆ స్వామి ముమ్మూర్తులా తిరుమలేశుణ్ణి పోలి ఉన్న ఈ ఐశ్వర్యలక్ష్మి సమేత శ్రీ వెంకటాచలపతి దర్శనం భక్తులకు ఓ అద్వితీయమైన అలౌకికమైన అనుభూతిని కలుగచేస్తుంది. స్వామిని దర్శించుకున్న క్షణంలో భక్తులు సర్వస్వాన్ని మర్చి ఆనందాంబుధిలో తేలియాడతారు. గర్భాలయంలో కొలువు తీరిన స్వామివారు సాక్షాత్తు వైకుంఠం నుండి ఇలకు దిగివచ్చిన వైకుంఠ నారాయణుడిగా దివ్య తేజస్సుతో, సౌమ్య కాంతితో విరాజిల్లుతూ భక్తుల హృదయాలను దోచుకుంటాడు. కలియుగంలో భక్తుల కోసం స్వయంగా కొలువు తీరిన కలివైకుంఠ వరదుడు ఇక్కడ సాక్షాత్తు వైకుంఠ నారాయణుడిగానే దర్శనమిస్తాడు. స్వామివారి శిరస్సుపై విరాజిల్లే కిరీటం, ఆభరణాల దివ్య కాంతులు, పుష్పమాలికలు ఈ జగత్తునంతటినీ తన అధీనంలో ఉంచుకున్న జగదేక మోహన చక్రవర్తి వైభవాన్ని గుర్తు చేస్తాయి. స్వామివారి పాలభాగాన తీర్చిదిద్దిన తిరునామాలు భక్తికి, శరణాగతికి, కృపకు ప్రతీకలుగా భాసిల్లుతాయి. శంఖుచక్రాలను ధరించిన దివ్యహస్తాలు ఒకవైపు అభయాన్ని, మరోవైపు ధర్మ పరిరక్షణ బాధ్యతను శ్రీ వెంకటాచలపతి వహించి ఉన్నాడన్న సత్యాన్ని గుర్తు చేస్తాయి. గర్భాలయంలో స్వామివారి పాదాల చెంత ఉత్సవ బేరాలు కొలువుతీరి ఉంటాయి.
సర్వసాధారణంగా ఏ వైష్ణవాలయంలో అయినా సరే అమ్మవార్లు అయ్యవారికి ఇరువైపులా కొలువు తీరి ఉంటారు. కానీ ఈ ఆలయంలో మాత్రం అమ్మ అష్టలక్ష్ముల రూపాల్లో అయ్యవారిని పరివేష్టించి ఉండడమే కాకుండా ఆదిలక్ష్మి అయిన వ్యూహలక్ష్మిగా ఆయన వక్షస్థలంపై కొలువు తీరి హృదయరాణిగా విరాజిల్లుతోంది. ఈ లోగిలిలో ప్రతి అడుగు, ప్రతి శిల్పం, ప్రతి స్తంభం, ప్రతి అంశం భగవంతుడి కరుణకు మనల్ని పాత్రల్ని చేస్తుంది. ప్రధాన ఆలయంలో శ్రీ వెంకటాచలపతి జగన్మోహనాకారుడై నయనానందకరంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఇక్కడ అమ్మవారిని ప్రత్యేకంగా ప్రతిష్ఠ చేయలేదు. ప్రకృతి పురుషుల ఐక్యతకు ఈ మూల విరాట్టు చక్కని తార్కాణంగా నిలుస్తోంది. ఈ క్షేత్రంలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సహిత శ్రీ ఐశ్వర్యలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం పూర్తి చేసుకున్న భక్తుడు సహజంగానే ఒక నిర్ణయానికి వస్తాడు. సంపద కావాలి, విజయం కావాలి, విద్య కావాలి, సత్సంతానం కావాలి. ఇవన్నీ అవసరాలే. కానీ వాటన్నింటినీ సరైన దారిలో నడిపించే శక్తి ఒక్కటే. అదే సర్వస్య శరణాగతి, పరిపూర్ణమైన శరణాగతి తత్వం. ఆ శరణాగతి భావాన్ని హృదయంలో పరిపూర్ణంగా పాదుకొల్పేలా ఈ ఆలయ దర్శనం భక్తుణ్ణి తీర్చిదిద్దుతుంది. ఈ క్షేత్రానికి రాజగోపురం లేదు, కానీ వ్యూహ చతుష్టయం, నవనారసింహ రూపాలు ఉన్నాయి. ఈ దివ్యక్షేత్రంలో క్షేత్రపాలకుడిగా చక్రతాళ్వార్ను, పక్కనే యోగ నారసింహుణ్ణి 2 ప్రత్యేకమైన ఆలయాల్లో నిలుపుకోవాలని సత్సంకల్పం చేశారు. ఈ 2 ఆలయాల నిర్మాణం కూడా పూర్తయింది. 2026 ఫిబ్రవరి 25వ తేదీన ఈ ఆలయాల ప్రతిష్ఠ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర స్వామివారి కరకమలాల మీదుగా జరగబోతోంది. ఈ ఆలయాల చుట్టూ 12 ఆళ్వార్లను ప్రదక్షిణ పథంలో ప్రతిష్ఠించబోతున్నారు. ఈ 12 ఆళ్వార్లు ఏ అంశంతో ఈ భూమి మీదకు వచ్చారో ఆ తత్వాలను విశదీకరించే వివరాలను ఇక్కడ స్తంభాలపై చెక్కారు. ఆలయానికి తిరువీధుల్ని తీర్చిదిద్దే ప్రయత్నం ముమ్మరంగా జరుగుతోంది. పుష్కరిణి నిర్మాణానికి ఆగమేఘాల మీద ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీనివాసము నీ హృదయం శ్రీనివాసము నీ హృదయం చిద్విలాస వికాసమయం చిద్విలాస వికాసమయం శ్రీనివాసము నీ హృదయం నిన్ను తలచినచో ప్రతి ఉదయం నిన్ను తలచినచో ప్రతి ఉదయం పుడమి జనులకు అభయం అభయం పుడమి జనులకు అభయం అభయం శ్రీనివాసము నీ హృదయం. శ్రీ పాంచరాత్ర ఆగమ సంప్రదాయంలో ఈ ఆలయంలో నిత్య పూజలు, సేవలు, కైంకర్యాలు, ఉత్సవాలు జరుగుతాయి. నిత్యం స్వామివారికి, అమ్మవార్లకు త్రికాలార్చనలు జరుగుతాయి. ఉదయం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ఆ తండ్రికి చాలా ఇష్టమైన బాలభోగాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. తరువాత అష్టోత్తర శతనామార్చన, ఆపైన భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం. ఈ ఆలయంలో నిత్యం రోజుకొక్క ఆలయం చొప్పున అష్టలక్ష్ములకు కుంకుమ పూజ చేస్తారు. ప్రతి శుక్రవారం అష్టలక్ష్ములకు విశేషమైన అలంకారం, పూజ జరుగుతుంది. ఈ ఆలయంలో ప్రతి శనివారం భజనానంద హారతి పేరిట భక్తులందరూ కూడి సామూహికంగా స్వామి
స్వామివారి నామ సంకీర్తన చేస్తారు. ప్రతి మాసం చిత్తా నక్షత్రం రోజున శ్రీ సుదర్శన హవనం, ప్రతి శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి అభిషేకం చేస్తారు. ప్రతి నెల శుద్ధ ఏకాదశికి స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ధనుర్మాసంలో గోదా ఉత్సవాలను ఈ ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు. నెల పొడవునా ప్రతినిత్యం తిరుప్పావై పాసురాల పారాయణ, ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉంటాయి. ఆలయ దర్శన వేళలు ఉదయం 7 గంటల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు ఈ ఆలయం భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ పట్టణమైన విజయనగరానికి రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల నుండి నేరుగా రైలు, బస్సు ప్రయాణ సౌకర్యాలున్నాయి. విజయనగరం బస్టాండ్, రైల్వే స్టేషన్ల నుండి స్థానికంగా అందుబాటులో ఉన్న ఆటోలు, జీపులు, టాక్సీల ద్వారా భక్తులు నేరుగా దుప్పాడలో ఉన్న ఆలయానికి చేరుకోవచ్చు. అష్టలక్ష్ములతో కూడిన ఐశ్వర్య వెంకటేశ్వరుడి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా భక్తులపై వర్షింపచేస్తున్న దివ్యక్షేత్రం ఇది. అనుగ్రహం కోసం, వరాల కోసం, సిరి సంపదలను వరదానంగా పొందడం కోసం వచ్చిన వారిని ధర్మపథంలో నిలబెట్టి, విజయాన్ని కోరిన వారిని వినయంతో నడిపించి, విద్యను ఆశించిన వారికి వివేకాన్ని అందించి, అంతిమంగా భక్తుడిని శరణాగతి తత్వానికి చేర్చే దివ్యక్షేత్రం ఇది. భక్తిని జ్ఞానంగా, జ్ఞానాన్ని సత్కర్మ మార్గంగా, ఆ సత్కర్మ మార్గాన్ని పరిపూర్ణమైన శరణాగతిగా మలిచే ఈ క్షేత్రం నిజానికి మన అంతరంగానికి, జీవన ప్రవాహానికి ప్రతిరూపం. ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయం విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.